హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్రూప్ 2 4వ పేపర్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం మరియు సంస్కృతిలో భాగంగా ఇవాళ ప్రాక్టీస్ పేపర్ 3 చూడడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు 2 వీడియోలు కూడా ప్రాక్టీస్ పేపర్ 1, ప్రాక్టీస్ పేపర్ 2 కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వాటిని కూడా చూసిన తర్వాత దీన్ని చూడండి. మీరు ఏం చేస్తున్నారంటే ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఉత్తేజాన్ని, మాకు ఇంకా వీడియోలు చేయాలని ఎలా అనిపిస్తుంది అంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, ప్లస్ మీ ఫ్రెండ్స్కి కానీ ఇతర వాళ్ళకి కానీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు మాకు చేసే హెల్ప్ ఇది ఒకటే. కాబట్టి ఈ వీడియోని ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ ప్రాక్టీస్ పేపర్ 3 డైలీ 10 పేపర్ అంటే మొత్తం 1500 క్వశ్చన్లు. కాబట్టి ఇవాళ 3వ పేపర్ డైలీ అంటే మనము 10 రోజుల పాటు 10 పేపర్లు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఒకటో క్వశ్చన్, బోనం అనగా భోజనం మరియు కుండ. ఆప్షన్ వచ్చేసి 3192. ఊరడి అనేది ఏ పండుగకు సంబంధించినది? బోనాలు, ఆప్షన్ 2. గీర అనగా ఆప్షన్ 2 చక్రం. మమ్లకత్ అనేది ఒక పత్రిక. 5వ క్వశ్చన్, 6వ రోజు బతుకమ్మని ఏమని పిలుస్తారంటే అలిగిన బతుకమ్మ. 6వ క్వశ్చన్ వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్ జేఏసీకి కన్వీనర్గా ఎవరు నియమించబడినారు? ఎంబి కృష్ణ యాదవ్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఇషాన్ రెడ్డి ఏ జిల్లాకు చెందినవారు? మెదక్, ఆప్షన్ 3. 8వ వచ్చి ప్రొఫెసర్ జయశంకర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్కి అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతున్నారు? ఆప్షన్ 3 వి ప్రకాష్. 9వ క్వశ్చన్, బిఎస్ రాములుకు సంబంధించిన రచన కానిది దళిత పక్షం. ఆప్షన్ 2. నాగనూరు కోట ఏ జిల్లాలో కలదు? ఆప్షన్ 2 కరీంనగర్. నాగనూరు కోట కరీంనగర్లో కలదు. 11వది జతపర్చుము అన్నారు. డైరెక్ట్ చెప్పేద్దామండి. కందెన అనేది చెవ్వ వెంకటరెడ్డి, ధ్వని జలగం సత్యనారాయణ, హైదరాబాద్ మిర్రర్ విజయశేఖర్, నేటి నిజం బైస దేవదాస్. కాబట్టి ఆప్షన్ వచ్చేసి 3, A1, B2B, C3, D4. 12వ క్వశ్చన్, నిజాం రాజ్యంలో మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? బషీరుద్దౌలా బహదూర్. ఎవరు? బషీరుద్దౌలా బహదూర్. ఆప్షన్ 2. 13వ క్వశ్చన్, నిజాం కాలంలో పశ్చిమ ప్రాంతం ప్రధాన కేంద్రం ఏది? బీదర్. ఆప్షన్ 2 బీదర్. 14వ క్వశ్చన్, రేణిగుంట పోరాటం దేనికి సంబంధించినది? శారదా కథ. 15వ గోల్కొండ కిల్లా పత్రిక సంపాదకులు ఎర్రంరాజు శోభరాణి. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్. ఆప్షన్ 2. భువనగిరి. 18వ క్వశ్చన్, తెలంగాణలోని అమరచింత సంస్థానం ఏ జిల్లాలో కలదు? మహబూబ్నగర్. భరూచా కమిటీ దేనికి సంబంధించినది? రుణగ్రస్తులకు. ఫైనాన్స్. రుణగ్రస్తులకు సంబంధించినది. 20వ క్వశ్చన్, పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ కన్వీనర్ ఎవరు? ప్రొఫెసర్ సింహాద్రి. ఆప్షన్ 3. 21వ క్వశ్చన్, వరలక్ష్మి వ్రతం ఏ మాసంలో జరుపుకుంటారు? శ్రావణ మాసం. వనదుర్గలు ఏ జిల్లాలో కలదు?
కలవు కరీంనగర్. 23వ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఏబి రెండు ఇచ్చారు మ్యాటర్, అందులో చదివి మనము ఏది కరెక్టో చూద్దాము. ఏ వచ్చేసి ఒక ముల్కీ మహిళ ఒక ముల్కీయేతర వ్యక్తిని వివాహం చేసుకుని హైదరాబాద్ రాష్ట్రంలో నివసించినట్లయితే ఆమె నాన్ ముల్కీగా పరిగణించబడుతుంది. బి వచ్చేసి ఒక ముల్కీ మహిళ ఒక ముల్కీయేతర వ్యక్తిని వివాహం చేసుకొని హైదరాబాద్ రాష్ట్రంలో బయట నివసించి ఆ తర్వాత భర్త మరణం లేదా విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ రాష్ట్రంలో నివసించినట్లయితే ఆమె ముల్కీ కాదు. అంటే ఫస్ట్ రైటు, సెకండ్ తప్పు ఉంది కాబట్టి మనము పై రెండు ఆన్సర్ వచ్చేసి 4, పై రెండు కూడా తప్పే. 24th క్వశ్చన్ 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన తర్వాత ప్రభుత్వం దేని ఆధారంగా ముల్కీలను గుర్తించారు? ఏ ముల్కీ నాన్ ముల్కీ గుర్తించడం కేవలం నివాస కాల పరిమితిని లెక్కలోకి తీసుకున్నారు. బి వచ్చేసి ముల్కీ లేదా నాన్ ముల్కీగా గుర్తించుటకు జననం సంతతి నివాస కాల పరిమితిని లెక్కలోకి తీసుకున్నారు. ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది. 25th క్వశ్చన్ ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు? ఎవరంటే నవాబ్ దిర్యార్ జంగ్, ఆప్షన్ 2. 26వ క్వశ్చన్ జేఎన్ చౌదరి మంత్రివర్గ సభ్యులలో లేని వారిని గుర్తించుము. సభ్యులలో లేని వారిని గుర్తించుము. ఆప్షన్ 4 ఎవరు లేరు? మీర్ నవాబ్ జంగ్ లేరు. 27వది ఏబి రెండు ఆప్షన్ ఇచ్చారు, అందులో ఏది కరెక్టో చూద్దాం. ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో బూరుగుల రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. బి ఆప్షన్ ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో బూరుగుల విద్యాశాఖ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆప్షన్ 3 ఏబి రెండు కూడా సరి అయినవి. 28వ క్వశ్చన్ గోబీ అనగా క్యాబేజ్. 29 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ 42 సీట్లు సాధించింది. ఏ ఆప్షన్? బి వచ్చేసి వరంగల్లో 12 అసెంబ్లీ, నల్గొండలో 14 అసెంబ్లీ స్థానాలు కమ్యూనిస్టు పార్టీ గెలుచుకుంది. రెండు కూడా సరి అయినవే. 30వ క్వశ్చన్ హైదరాబాద్ను పంచవేణి సంఘం అని సంబోధించిన వారు ఎవరు? బురుగుల రామకృష్ణరావు, ఆప్షన్ 2. తర్వాత 31వ క్వశ్చన్ రావి నారాయణ రెడ్డి 1952 సాధారణ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి మరియు ఏ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశారు? ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు? భువనగిరి, ఆప్షన్ 1. 32వ క్వశ్చన్ హాల్దార్ అనగా బ్రిటిష్ రూపాయి, బ్రిటిష్ ఇండియా రూపాయి హాల్దార్. 33వ క్వశ్చన్ కొమరవెల్లి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఏ జిల్లా? వరంగల్. ఇది ఆప్షన్, ఇది ప్రజెంట్ జనగాం జిల్లాలో కొమరవెల్లి జాతర ఉన్నట్టు నాకు ఐడియా ఉంది. ప్లీజ్ ఈ ఆప్షన్ జర కన్ఫ్యూజన్. 34వ క్వశ్చన్ సలేశ్వర క్షేత్రం ఏ జిల్లాలో కలదు? మహబూబ్నగర్. మలిదశ ఉద్యమంలో 3వ అఖిలపక్ష సమావేశం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 3 2012 డిసెంబర్ 28న. 36వ క్వశ్చన్ కచ్చూరం అనగా బండి. 38వ క్వశ్చన్ తెలంగాణ జాగృతి ఏ సంవత్సరంలో వాక్ ఫర్ తెలంగాణ ర్యాలీని నిర్వహించింది? 37వ క్వశ్చన్ 2011. 38వ క్వశ్చన్ తెలంగాణ ఆంధ్రలో విలీనం చేసే బిల్లుపై
హైదరాబాద్ అసెంబ్లీలో ఎంతమంది శాసనసభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు? 38వ క్వశ్చన్ వచ్చేసి 132. 39వ క్వశ్చన్, అంబేద్కర్ భాష ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలం? ఏ, బి. అంబేద్కర్ ఒక రాష్ట్రానికి ఒక భాష కానీ ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చని పేర్కొన్నాడు. ఈ ఏబిలో ఏ కొటేషన్ కరెక్ట్ అనేది చూద్దాం. మనము ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చెప్పమంటున్నాడు. 39ది రెండో ఆప్షన్ బి మాత్రమే సరి అయినది. బి మాత్రమే సరి. 40వ క్వశ్చన్, ఏకే ఆంటోనీ కమిటీలో సభ్యుడు కానివారు? జయరాం రమేష్. ఆప్షన్ 3. 41 క్వశ్చన్, 41. ఏ, బి రెండు ఆప్షన్. ఏ వచ్చేసి అంబేద్కర్ రాష్ట్రాల స్వరూప స్వభావంలో సమతుల్యం ఉండాలని అభిప్రాయపడ్డాడు. బి ఆప్షన్, అంబేద్కర్ జనాభా ప్రాతిపదికన ఒక ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని సూచించాడు. ఏ మాత్రమే కరెక్టు. 42 ఆప్షన్ ఏ, బి రెండు ఇచ్చి ఏ కరెక్టా బి కరెక్ట్ అని అడిగారు. ఏ వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతం వారికి విద్యా సంస్థలో 1/3 1/3 వంతు స్థానాలు రాష్ట్రంలోని మొత్తం సీట్లలో కేటాయించాలి. బి ఆప్షన్ వచ్చేసి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఏ, బి. ఇందులో ఏది కరెక్ట్ చూద్దాం. తెలంగాణ ప్రాంతానికి చెందిన సాధారణ బిల్లులు తెలంగాణ ప్రాంతీయ సంఘాల ఆమోదం పొందాలి. బి వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘం ద్రవ్య బిల్లులకు తమ ఆమోదాన్ని తెలపాలి అంటున్నారు. ఏ మాత్రమే సరి అయినది. 45వ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ పరిధిలోని లేని అంశం ఏదంటే భారీ పరిశ్రమలు. 46వ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించిన భిన్నమైన వారు. జె. చొక్కరావు. 47వ క్వశ్చన్, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తక రచయిత ఎవరు అంటున్నారు. శోభా గాంధీ. 48వ క్వశ్చన్ 2 ఆప్షన్లు ఏబి ఆప్షన్ ఇచ్చి అందులో ఏది కరెక్టో అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వర్గంలో ప్రణాళిక శాఖ, హోంశాఖలను తెలంగాణ వారికి కేటాయించారు. బి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక, రెవెన్యూ మంత్రి శాఖలను ఆంధ్ర ప్రాంతానికి కేటాయించారు. 2 కూడా తప్పు ఆప్షన్స్. అలవ అనగా పీర్లగుండం. 50వ క్వశ్చన్, 1969 జూన్ 15న ఏర్పాటు చేయబడిన హైదరాబాద్ జిల్లా ప్రజాసమితి అధ్యక్షుడు ఎవరు? ఎం. మాణిక్రావు. 51వ క్వశ్చన్, సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు ఎవరు? 1 ఆప్షన్ కొండ లక్ష్మణ్ బాపూజీ. 2 ఆప్షన్ కేశవరావు జాదవ్. 3 ఆప్షన్ బి సత్యనారాయణ. 4 ఆప్షన్ జేవి నరసింహారావు. ఆప్షన్ 3 బి సత్యనారాయణ. 52వ క్వశ్చన్, 1970లో జరిగిన ఉప ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా ఈ విజయం సాధించిన వారు ఎవరు? నాగం కృష్ణారావు. 53వ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో జీవో నెంబర్ 36ను పరిశీలించమంటున్నాడు. ఏబి 2 ఆప్షన్లు ఇచ్చి ఏది ఆన్సర్ చూద్దాం. ఏ వచ్చేసి 1969 ఫిబ్రవరి 28 తేదీలోగా తెలంగాణలో చేరిన స్థానికేతర ఉద్యోగులను రిలీవ్ చేయ బాధ్యత ప్రతి హెడ్ ఆఫీస్. బి ఆప్షన్ వచ్చేసి తెలంగాణలోని ప్రతి ముఖ్య కార్యాలయము ఒక ధృవీకరణ పత్రాన్ని 1969 మార్చి 7లోగా హెడ్ ఆఫీస్కు కానీ లేదా రెవెన్యూ బోర్డుకు అందజేయాలి. ఇందులో ఏబి 2 కూడా సరి అయినవే. 54వ క్వశ్చన్,
రెండు ఆప్షన్లు ఇచ్చి ఏది కరెక్టో తెలుసుకుంటాం. జియో నెంబర్ 36 సంబంధించింది. జియో నెంబర్ 36 సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు పరచు బాధ్యత ఐజీ నాయుడు విఠలరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిది. బి వచ్చేసి రిలీవ్ అయిన స్థానికేతర ఉద్యోగులందరికీ ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించాలి. వారి కోసం కొత్తగా ఏవైనా పోస్టులు సృష్టించి అయిన వారికి విధిలోకి తీసుకోవాలి. ఆప్షన్ 3 రెండు కూడా సరి అయినవే. 55వ క్వశ్చన్. రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఏది కరెక్ట్ చూద్దాం. భార్గవ్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించుటకు రాష్ట్ర ప్రభుత్వ కుమార్ లలిత్ కమిటీ నియమించింది. భార్గవ్ కమిటీ తెలంగాణ మిగులు నిధులు 34.10 34.10 కోట్లు అని చెప్పింది. 34,10,00,000 అనుకో అని చెప్పింది. పై రెండు కూడా తప్పు. 55వ క్వశ్చన్. తెలంగాణ పతాక దినోత్సవం ఎప్పుడు జరిగింది? ఒకటోది 1969 జూన్ 12, 1969 జూన్ 12, జూలై 12. మూడో ఆప్షన్ 1969 ఆగస్టు 12, 1969 ఏప్రిల్ 12. ఆప్షన్ వచ్చేసి బి. ఆప్షన్ బి 1969 జూలై 12. జూలై 12 1969 జూలై 12 ఆప్షన్ 2. 50. 1970లో శాసనమండలి ఎన్నికల్లో టీపీఎస్ తరపున ఎన్నికైన వారు ఎంతమంది అని అడుగుతున్నారు. 3. 58 క్వశ్చన్. 1970లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో టీపీఎస్ తరపున పోటీ చేసిన మదన్ మోహన్ యొక్క సమీప అభ్యర్థి ఎవరంటుండు? సమీప అభ్యర్థి పివి రాజేశ్వరరావు. 59వ క్వశ్చన్. 1969 మార్చి 20న రావాడ సత్యనారాయణ ఏర్పాటు చేసిన తెలంగాణ సదస్సు అధ్యక్షుడు ఎవరు? శ్రీ మంజూరు ఆలం. ఆప్షన్ 3. 60వ క్వశ్చన్. వాంచు కమిటీ నియమించబడిన తేదీ? 1969 ఏప్రిల్ 19. ఆప్షన్ 2. 1969లో జరిగిన ఉద్యమ సమయంలో ఏ రాజకీయ నాయకుడిపై బాంబు దాడి జరిగింది? 61 క్వశ్చన్. జేవి నరసింగరావు. ఆప్షన్ 4. 62వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో పంచసూత్రంకు సంబంధించిన వాటిని పరిశీలించుము. పంచసూత్రములకు సంబంధించిన వాటిని పరిశీలించమంటుంది. రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఏది కరెక్ట్ చూద్దాం. ఉభయ ప్రాంతంలో ఉద్యోగులకు తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించడానికి వివిధ ఉద్యోగాలను మొదటి లేక రెండవ గెజిట్ స్థాయి వరకు ప్రాంతీయం జరగడం జరుగుతుంది. ఈ సూత్రాలు ఏవి ఆల్ ఇండియా సర్వీసులకు వర్తించవు. బి వచ్చేసి తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రణాళికలు రూపొందించాలి అన్నారు. ఏ మాత్రమే సరి అయినది. బి తప్పు. 63వ క్వశ్చన్. ఏ వచ్చేసి రెండు ఆప్షన్లు ఏది కరెక్ట్ చూద్దాం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయం విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం నిరసన 1969 అక్టోబర్ 10న మదన్ మోహన్ నిరాహారదీక్షను ప్రారంభించాడు. బి వచ్చేసి 1969 నవంబర్ 1 నుండి కొండ లక్ష్మణ్ బాపూజీ నిరాహారదీక్ష ప్రారంభించారు. రెండు కూడా సరి అయినవి. ఏబి సరైన ఆప్షన్ 3. 64వ క్వశ్చన్. ఎక్క యాదగిరిరావు ఏ జిల్లాకు చెందినవారు? హైదరాబాద్. ఎక్క యాదగిరిరావు ఏ జిల్లాకు చెందినవారు? హైదరాబాద్. 65. 1969 ఉద్యమ సమయంలో ఎవరిని తెలంగాణ ప్రాంతం నుండి ఉప ముఖ్యమంత్రిగా నియమించారు? జేవి నరసింగరావు. 66వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో మిగులు నిధులకు సంబంధించిన సరికానిది. ఒకటోది కుమార్ లలిత్ నివేదిక ప్రకారం 34,10,00,000. భార్గవ్ కమిటీ నివేదిక ప్రకారం 28,34,00,000. ప్రాంతీయ కమిటీ అంచనా ప్రకారం
107.3 CR. నాలుగో క్వశ్చన్ వచ్చేసి ప్రొఫెసర్ హనుమంతరావు లెక్కల ప్రకారం 124.12 CR కోట్లు. దీనిలో మిగులు నిధులకు సంబంధించిన సరికానిది అన్నారు. సరికానిది నాలుగవది. ఏది సరికానిది నాలుగవది 124.12. 67వ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అష్టసూత్ర పథకం సంబంధించిన వాటిని పరిశీలించుము. ఏబి 2 ఆప్షన్ ఇచ్చారు. ఏది ఇక్కడ అష్టసూత్రానికి సంబంధించింది. తెలంగాణ ప్రాంతంలోని మిగులు నిధులు తేల్చేందుకు ఉన్నతాధికారుల సంఘం ఏర్పాటు. రెండవది బి వచ్చేసి రాష్ట్రంలో వెనుకబడిన అన్ని ప్రాంతాలకు రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక మండలిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 67th వచ్చేసి 3. ఏబి 2 సరి అయినవి. ఏబి 2 కూడా సరి అయినవి. 68వ క్వశ్చన్ అరివిగడ్డలు అనగా చామగడ్డలు. 69వ క్వశ్చన్ విశాలాంధ్రకు వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుడు ఎవరు? పట్టభి సీతారామయ్య. జలదృష్టంకు సంబంధించిన సరికానిది. 70వ క్వశ్చన్ జలదృష్టంకు సంబంధించి సరికానిది. 3. తెలంగాణ సాధన సమితి కార్యాలయం సంబంధించి కానిది అన్నాడు. 71వ క్వశ్చన్ కొండ లక్ష్మణ్ బాపూజీ ఏ జిల్లాకు చెందినవారు? ఏ జిల్లాకు చెందినవారు? ఆదిలాబాద్. 72వ క్వశ్చన్ నిజాం ప్రభుత్వంలో జనాభా లెక్క సేకరణ ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది? 1881. ఆప్షన్ 3. తెలంగాణ పరిరక్షణ కమిటీని ఎవరు స్థాపించారు? 73వ క్వశ్చన్ తెలంగాణ పరిరక్షణ కమిటీని ఎవరు స్థాపించారు? కాటం లక్ష్మీనారాయణ. 74వ క్వశ్చన్ తెలంగాణ ప్రజలు సమర్థిస్తేనే విశాలాంధ్ర స్థాపన జరుగుతుందని ప్రకటించిన వారు? సమర్థిస్తేనే విశాలాంధ్ర స్థాపన జరుగుతుందని ప్రకటించిన వారు జీవి పంత్. 75వ క్వశ్చన్ వచ్చేసి ఏబి 2 ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ చూద్దాం. ఏ వచ్చేసి 1970 ఫిబ్రవరి 23న తెలంగాణ అమరవీరుల స్తూపం శంకుస్థాపన జరిగింది. బి వచ్చేసి తెలంగాణ అమరవీరుల స్తూపం యొక్క నిర్మాణం 1975 సంవత్సరంలో పూర్తి అయింది అంటున్నాడు. 75 వచ్చేసి 3. ఇది 3. ఏబి 2 సరి అయినవి. ఏబి 2 కూడా సరి అయినవి. 76 ఎందుకు రాలిపోతావురా నువ్వు ఎందుకు వాడిపోతావురా అనే పాటను రచించినవారు? ఎందుకు రాలిపోతావురా ఎందుకు వాడిపోతావురా అనే పాటను రచించిన వారు మిత్ర. ఎవరు? మిత్ర. 77వ క్వశ్చన్ టిఎన్ సదాలక్ష్మికి సంబంధించింది సరికానిది. ఆప్షన్ 3. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్గా పనిచేశారు. ఇది సరికాని అంశం. 78 మేరుక అనేది దేని మీద పన్ను? మాగాణి భూములు. 79 6 సూత్రాల పథకంలో మూలికి అనగా ఎన్ని సంవత్సరాలు? 79వ క్వశ్చన్ 4 సంవత్సరాలు. 8వ క్వశ్చన్ తెలంగాణ ఆంధ్ర రాజీ క్యా కరేంగి ఇందిరాజీ అని జై ఆంధ్ర ఉద్యమ సమయంలో అన్నది ఎవరు? తెలంగాణ ఆంధ్ర రాజీ క్యా కరేంగి ఇందిరాజీ అని జై ఆంధ్ర ఉద్యమ సమయంలో అన్నది ఎవరు అంటున్నారు. ఎవరు? ఏబి వాజ్పేయి. చలో దుందాం తెలంగాణ జాతరొచ్చురా అనే పాటను రాసిన రచయిత మిత్ర. 82వ క్వశ్చన్
మీ ఆరు గుర్రాలు పాట రచయిత. మీ ఆరు గుర్రాలు పాట రచయిత వరంగల్ శంకరన్న. 83వ క్వశ్చన్, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని రాసిన కవి. దాశరథి కృష్ణమాచార్యులు. ఆప్షన్ 2. పూల రేలపూతలు. రేలపూతలు అనే రచన ఎవరికి సంబంధించినది? గోరటి వెంకన్న. 85th క్వశ్చన్, రసమై బాలకిషన్ అనే ప్రముఖ కళాకారుడు ఏ జిల్లాకు చెందినవాడు? 85th క్వశ్చన్, మెదక్. 86వ క్వశ్చన్, తెలంగాణ తల్లి రూపశిల్పి బివిఆర్ చారి ఏ జిల్లాకు చెందినవారు? ఆదిలాబాద్. యమలోకంలో తెలంగాణ అనే సినిమా తీసినవారు? రసమయి బాలకిషన్. 88. యాది అనే పెయింటింగ్స్ ఈ క్రింది వారితో సంబంధం కలదు? ఏలే లక్ష్మణ్. ఆప్షన్ 3 ఏలే లక్ష్మణ్. 89వ క్వశ్చన్, మహా టీవీ సిఇఓ కె రామచంద్రమూర్తి గారు ఏ జిల్లాకు చెందినవారు? ఏ జిల్లాకు చెందినవారు అన్నారు? ఖమ్మం. 90వ క్వశ్చన్, వీర తెలంగాణ పత్రిక సంపాదకులు? వేణు సంకోచు. 91వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడింది అన్నారు? ఏది? ప్రొద్దు బైస దేవదాస్. ఇది తప్పు జత. వీర తెలంగాణ పత్రిక సంపాదకులు వేణు సంకోజు. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడింది. 91వ క్వశ్చన్ ఏదంటే ప్రొద్దు బైస దేవదాస్. 92వ క్వశ్చన్, జతపరచము. నడుస్తున్న తెలంగాణ చిక్కుడు ప్రభాకర్. పోరు తెలంగాణ నెల్లుట్ల వేణుగోపాల్. ఏబి ఆప్షన్లు ఇచ్చారు. ఇక్కడ 1, 2, 3, ఇక్కడ ఏబి సిడి ఆప్షన్లు ఇచ్చారు. ఏది కరెక్ట్ చూద్దాం. వీక్షణం దక్కన్ ల్యాండ్ ప్రొఫెసర్ కాశిం. డిఎం వేదకుమార్. వీక్షణం దక్కన్ ల్యాండ్ సి ప్రొఫెసర్ కాశిం వేదకుమార్. ఆప్షన్ వచ్చేసి 1. జై బోలో తెలంగాణ సినిమాలో జయమ్మ పాత్ర పోషించిన వారు? స్మృతి ఇరానీ. 94వ క్వశ్చన్, బందూక్ సినిమాలో చిత్రీకరించిన పూసిన పున్నమి వెన్నెల మీనా తెలంగాణ వీణ అనే పాటను గానం చేసినది ఎవరు? సాకేత్ కోమండూరు. 90వ క్వశ్చన్, తెలంగాణ రచయితల వేదిక ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సిద్దిపేట. 96వ క్వశ్చన్, తెలంగాణ సాహిత్య యుద్ధ భేరిని ఏవి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సంస్థ? తెలంగాణ రచయితల వేదిక. 97వ క్వశ్చన్, చౌరస్తా అనే కథ సంకలనం వెలువరించిన సంస్థ? తెలంగాణ కథ వేదిక. 98. గుక్క అనే కవితా సంకలనం రచించిన వారు? కాసుల ప్రతాప్ రెడ్డి. 99. మిలియన్ మార్చ్లోని విగ్రహాల విధ్వంసం నేపథ్యంలో వచ్చిన కవిత సంకలనం? దిమ్మిస. జతపరచుమన్నారు. 1, 2, 3, 4 ఇక్కడ ఏబిసిడి ఇచ్చారు. కేవి రవీందర్, వేముల మల్లయ్య, గ్యార యాదయ్య, ముదిగంటి సుజాత రెడ్డి, ఇసుర్రాయి, బి ఎర్కోషి, కాలుతున్న పూలతోట, కక్క. ఆప్షన్ వచ్చేసి 2. 1వది సి, 2వది డి,
మూడవది బి, నాలుగవది ఏ. 101 క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏ ఉద్యమ కథలో సమైక్యవాదుల కనికట్టు గురించి వివరించబడింది? బకరా. 102 వ్యాస సంకలనాలకు సంబంధించిన సరికానిది అన్నాడు. అల్లం నారాయణ, ప్రాణహిత, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, గనిమ, నందిని సిద్ధారెడ్డి సంభాషణ, ముదిగంటి సుజాతారెడ్డి ముద్దెర. నందిని సిద్ధారెడ్డి సంభాషణ అనేది సరికానిది. 103వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో కాళోజీ రచన కానిది ఏది? కాళోజీ రచన కానిది ఏది? 3 యాది మనది. 104 నలిమేల భాస్కర్ రచన కానిది? జానపదం. సామల సదాశివం అనే కవి ఏ జిల్లాకు చెందినవారు? ఆదిలాబాద్. 106 నది పుట్టువడి అనే గ్రంథ రచయిత. నది పుట్టువడి అనే గ్రంథ రచయిత నందిని సిద్ధారెడ్డి. 1 ఆప్షన్. వ్యాస సంకలనాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 3 నందిని సిద్ధారెడ్డి సంభాషణ. ఈ క్రింది వానిలో కాళోజీ రచన కానిది? యాది మనది. నలిమేల భాస్కర్ రచన కానిది? జానపదం. సామల సదాశివం అనే కవి ఏ జిల్లాకు చెందినవారు? ఆదిలాబాద్. 106వ క్వశ్చన్. నది పుట్టువడి అనే గ్రంథ రచయిత నందిని సిద్ధారెడ్డి. 107వ క్వశ్చన్. గంగిరెగి చెట్టు కథ ఈ క్రింది ఏ కథా సంపుటిలో కలదు? మా ఊరి ముచ్చట్లు. సృజన అనే త్రైమాసిక పత్రిక స్థాపకుడు అంపశయ్య నవీన్. నాణేలు రాయడంలో సుప్రసిద్ధ రచయిత నాణేలు రాయడంలో సుప్రసిద్ధ రచయిత ఎన్ గోపి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేయబడిన సంవత్సరం 2004. తెలంగాణ ఉద్యమంలో తెర వెనుక దృశ్యాలు గ్రంథ రచయిత పిట్టల రవీందర్. 112 తల్లడి నిడుతున్న తెలంగాణ పుస్తక రచయిత ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సింహాద్రి. 2 and 3 2 మరియు 3 ఆప్షన్. 113వ క్వశ్చన్. ప్లస్ మైనస్ అనే కవిత సంకలనం వెలువరించిన వారు? ఆర్ విద్యాసాగర్ రావు. 6వ క్వశ్చన్. 6 సూత్రాల పథకం రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన వారు? కేసి పంత్. 115వ క్వశ్చన్. రవీంద్రనాథ్ను నిరాహార దీక్షను విరమింపజేసిన వారు ఎవరు అంటున్నారు? 115 బి కిషన్ ఆప్షన్ 2. 116 అఖిలపక్ష ఒప్పందాములకై జీవో జారీ చేసిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటున్నారు? ఎంటి రాజు. 117వ క్వశ్చన్. 1969 ఉద్యమ సమయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన శాఖ? జన సంబంధ శాఖ. 118వ క్వశ్చన్. అఖిలపక్ష ఒప్పందం ప్రకారం నాన్ ముల్కీ ఉద్యోగులను ఏ రోజు వారి నాటికి ఆంధ్రకు పంపిస్తామని చెప్పారు? 1969 ఫిబ్రవరి 28. 119వ క్వశ్చన్. జీవో నంబర్ 36 జారీ చేసిన రోజు? 1969 జనవరి 21. 120వ క్వశ్చన్. అఖిలపక్ష ఒప్పందంపై జారీ చేయబడిన జీవో 136. 121 క్వశ్చన్. అన్నబత్తుల రవీంద్రనాథ్ నిరాహార దీక్ష సమయంలో ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు జె చొక్కరావు. 122వ క్వశ్చన్. ప్రభుత్వ ఉత్తర్వు 36ను అమలు జరపడానికి నియమించబడిన అధికారులు బి అండ్ సి. ఐజే నాయుడు, విఠలరావు. 123వ క్వశ్చన్.
ప్రభుత్వ ఉత్తర్వు 36ను జిల్లాల్లో స్థానిక సంస్థలు అమలయ్యేటట్లు చూసే అధికారి ఆర్ విఠలరావు. 124 క్వశ్చన్ ముల్కీ నిబంధనలపై 1969లో హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బివి సుబ్రహ్మణ్యం. 125 క్వశ్చన్ తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1997. 126 క్వశ్చన్ 1969 ఉద్యమ సమయంలో ఏ జిల్లా నుండి ఆంధ్రుల కుటుంబాలు స్వస్థలకు వెళ్లారు? నల్గొండ. వెలిచాల జగపతిరావు నివేదిక ఏ రంగంలోని అన్యాయాలను ప్రధానంగా వివరించింది? నీటి పారుదల. పెద్ది శంకర్ అనే కార్మిక నాయకుడు ఏ సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు? మందమర్రి. రెడ్డి హాస్టల్ సదస్సుకు అధ్యక్షత వహించిన వారు? టిఎన్ సదాలక్ష్మి. రెడ్డి హాస్టల్ సదస్సును ప్రారంభించినది రావడ సత్యనారాయణ. 131 క్వశ్చన్ ఈ క్రింది వాటిని క్రోనాలజీ ఆధారంగా సరైన క్రమంలో అమర్చుము అంటున్నారు. క్రోనాలజీ ABCDలు ఇచ్చారు. ఏ వచ్చేసి కేసీఆర్ గారు నల్లగొండ జిల్లాలో కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర. బి కేసీఆర్ రాజోలిబండ పాదయాత్ర. మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో ఉద్యోగ గర్జన. కేసీఆర్ ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్ర అన్నారు. క్రోనాలజీ అంటే వరుస క్రమంలో అమర్చాలి. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ బి కేసీఆర్ రాజోలిబండ పాదయాత్ర, తర్వాత డి కేసీఆర్ ఆలంపూర్ నుండి గద్వాల్ పాదయాత్ర, తర్వాత ఏ కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో కోదాడ నుండి ఆలియా వరకు పాదయాత్ర, తర్వాత సి మెదక్ జిల్లాలో సిద్దిపేటలో ఉద్యోగ గర్జన. 132 క్వశ్చన్ గిరిగ్లాని కమిటీ గురించి సరికాని దాన్ని గుర్తించమంటున్నాను. ఒకటోది గిరిగ్లాని కమిటీ 26/6/2021 నియమించారు. గిరిగ్లాని కమిటీ తొలి నివేదికను 6/10/2021 ఇచ్చింది. మూడవది గిరిగ్లాని కమిటీ తన తొలి నివేదికను 30/10/2004 ప్రభుత్వానికి సమర్పించింది. గిరిగ్లాని కమిటీ తన నివేదికలో చాప్టర్ 2 నుండి చాప్టర్ 13 వరకు వివిధ సందర్భాల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన గురించి తెలపడం జరిగింది అంటున్నారు. 133 సరికానిది ఏదంటే ఆప్షన్ 3 గిరిగ్లాని కమిటీ తన తొలి నివేదికను 2004 ప్రభుత్వానికి సమర్పించింది తప్పు. 1940 దశకంలో తెలంగాణ తల్లిని కీర్తిస్తూ ఎవరు పాట రాయడం జరిగింది? 132 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 2. ఆన్సర్ 2. 133ది ఆప్షన్ 3 రావెల్ల వెంకటరామరావు. 132 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 2. మన్నించాలి. 132 క్వశ్చన్ 2 ఆన్సర్. 133 1990 దశకంలో తెలంగాణ తల్లిని కీర్తిస్తూ ఎవరు పాట రాయడం జరిగిందంటే రావెల్ల వెంకటరామరావు. 133 క్వశ్చన్ ఊరు మనదిరా వాడ మనదిరా అనే పాటను ఎవరు రాశారు? గూడ అంజయ్య. 135 క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరిగానిది గుర్తించుము అన్నారు. ఒకటోది తెలంగాణ విద్యార్థి సంఘం 2006, తెలంగాణ హిస్టరీ సొసైటీ 2006, తెలంగాణ సంఘర్షణ సమితి 2006, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం 2006. సరికానిదంటే 4 ఆప్షన్ సరికానిది. 136 క్వశ్చన్ ఈ క్రింది వానిలో దిగంబర కవి కాని వారిని గుర్తించుము. దిగంబర కవి కాని వారిని గుర్తించుము అంటున్నారు. 4th ఆప్షన్ అలిశెట్టి ప్రభాకర్. ఊరు మనదిరా వాడ మనదిరా పాట రచయిత గూడ అంజయ్య. ఈ క్రింది వానిలో సరికానిది తెలంగాణ లెక్చరర్స్ ఫోరం 2006 కాదు సరికానిది. ఈ క్రింది వానిలో దిగంబర కవి వారిని గుర్తించుము.
అలిశెట్టి ప్రభాకర్. ఉషానాలికి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన పోరాటం సోమిని సంఘటన. తెలంగాణ గిరిజన ప్రాంతాల నిబంధన చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1949. ఈ క్రింది వాణిని సరికాని గుర్తించును. మా భూమి అనేది బి నరసింహరావు కాదు. తెలంగాణ నిజాలు కొన్ని వివరణల పుస్తక రచయిత దుర్గం రవీందర్. 141. 2011 నవంబర్ 1న నల్లగొండలో క్లాక్ టవర్ దగ్గరకు ఎవరు నిరాహార దీక్ష చేశారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 142వ క్వశ్చన్. మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మెకు సంబంధించి సరికాని దానిని గుర్తించుము. మూడవది సరికాదు. 2011 అక్టోబర్ 3 నుంచి తెలంగాణ అబ్కారీ పోలీసులు సమ్మెలో పాల్గొన్నారు. ఇది తప్పు. మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై విగ్రహాల విధ్వంసం జరిగిన తర్వాత మరల విగ్రహాల ఏర్పాటు నియమించిన ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరు? వట్టి వసంత్ కుమార్. 144. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించమన్నారు. సరికాని దానిని గుర్తించుము. 3. శ్రమజీవి కేజీ సత్యమూర్తి సరికాదు. 145. ఆంధ్రుల చెరలో ఉన్న తెలంగాణ గురించి కథ రూపంలో బందిఖానగా వివరించిన రచయిత? సదానంద్ శారద. 146వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఉన్నత విద్యా అవకాశాల గురించి ఎన్నో భాగంలో పేర్కొన్నారు? 11వ భాగం. ఆప్షన్ 2. నిజాం రాజ్యం జెండా గుర్తు మరియు కలర్? రొట్టె పసుపు. నిజాం రాజ్యం జెండా గుర్తు మరియు కలర్ రొట్టె పసుపు. క్రోనాలజీ ఆధారంగా సరైన దాన్ని గుర్తించుము. 4. సిబిఏడి అంటే ఫస్ట్ సి బెల్లంపల్లి ఘటన, మద్దనూరు సంఘటన, జగిత్యాల జైత్రయాత్ర, తర్వాత డి లక్సిటిపేట సంఘటన. ఆన్సర్ 4. 140వ క్వశ్చన్. నల్గొండ జిల్లా కోదండపురంలో కొలువుదీరిన ప్రధాన దైవం? వెంకటేశ్వర స్వామి. బి ఆప్షన్, రెండో ఆప్షన్. 150వ క్వశ్చన్. వెల్లుడి ప్రభుత్వ సమయంలో ఉద్యోగాల విధానాల గురించి సరికాని దానిని గుర్తించుము. 4వ ఆప్షన్ సరికాదు. హైదరాబాద్ సైన్యంలో 17,870 మంది ఉండగా ఇంత సైన్యం అవసరం లేదని ప్రభుత్వం సంఖ్యను 5,000కు తగ్గించింది. ఇది సరి కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో మన ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నెక్స్ట్ 4వ పేపర్ చూద్దాం.